నాని అన్నయ్య, మీరు ఈ ఎలక్షన్‌లో ఓడిపోయినందుకు ఇలా తయారయ్యారా? లేకపోతే ముందు నుంచి ఇంతేనా? ఎందుకంటే ఇప్పుడు ఎగ్ పప్పులు మేమింత తినలేదు, ఇంత ఖర్చు పెట్టలేదు అని చెప్పావు ఓకే. బానే ఉంది. మేము మిక్చర్ మాత్రమే తిన్నామని చెప్పావు ఓకే. బానే ఉంది. కానీ దానికి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ హాస్పిటల్‌లో శుభ్రంగా ఉంచాలి, శానిటైజింగ్ చేయాలి, ఎలుకలు, పందికొక్కులు రాకూడదని చెప్పి ఇంత ఖర్చు పెట్టారు అని మాట్లాడి దాన్ని తీసుకొచ్చేసరికి రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా కూడా అవాక్కై చూస్తున్నారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైందంటే మీరు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోలేదు. దొంగోట్లేసి గెలిచారు మీరు. గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. మంత్రి అయ్యారు. అయినా సరే రాష్ట్రంలో ప్రజల గురించి మీరు ఏ రోజు హాస్పిటల్ల దిక్కు చూసింది లేదు. మీ ఏరియాలో కూడా కనీసం ఒక గవర్నమెంట్ హాస్పిటల్‌ని తిరిగుండరు మీరు. తిరుగుంటే కనీసం హాస్పిటల్‌లో 24 గంటలు ఎలా శానిటైజింగ్ చేస్తారు? ఎలుకలు, పందికొక్కులు ఎలా వస్తాయి? వాటిని ఎలా పట్టుకుంటారు? పందికొక్కులు రాకుండా అలాగే బొద్దింకలు ఇలాంటివి తిరగకుండా శానిటైజింగ్ ఎలా చేస్తారనేది ఒక క్లారిటీ వస్తది. దాని మీద మాట్లాడడానికి కూడా అవకాశం ఉండేది కాదు. కాబట్టి మీరేమో గతంలో మనమేం పొడవలేదు కదా! ఇరగబొడిచింది ఏమి లేదు కదా! మనం సొల్లుగాళ్ళం. సొల్లు చెప్పే సోదిగాళ్ళం. అధికారంలో ఉండగా మీడియా ముందుకొచ్చి వాగడం తప్ప ప్రజలకి మనమేం చేసింది లేదు కదా! కాబట్టి మీకు తెలిసుండదులే అన్న. మీకు తెలిసుండదు పేర్ని నాని అన్నయ్య. ఎందుకంటే ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారంటే గవర్నమెంట్ హాస్పిటల్ 24 గంటలు శానిటైజింగ్ చేయకపోతే తాట తీసేవాడు.